ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏషియా 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన సమాధానానికే కర్త. మీ తండ్రి గారు పొలంలో కందులు పండిస్తూ ఉంటే మీ ఇంటికి కందులు ఇస్తారు కదా. మీ తండ్రి గారు పండించిన ప్రతిసారి ఇస్తారు కదా. పండిస్తే ప్రతి ఇస్తారు కదా. మరి దేవుడు పండించింది ఏంటి? సమాధానం. హల్లెలూయా. ఆ సమాధానం ఎందుకు ఇస్తారు? ఆయన ఇస్తారు అంటే ఎక్కడ మిస్ అవుతున్నారు? మనసు ఆయన మీద పెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే మనసు దేవుని మీద నిలబడడం మానేస్తారో వారు శాంతి లేని వారిగా ఉంటారు, సమాధానం లేని వారిగా ఉంటారు. ఎంత ప్రయత్నం ఇచ్చినా వారికి సమాధానం, శాంతి దొరకదు. కొంతమంది మనసు ధనం మీద పెడతా ఉంటారు. ధనం ఎప్పటికీ మనశ్శాంతిని ఇవ్వలేదు. ఎన్ని కోట్లు ఉన్నా ఇంకా ఎన్ని కోట్లు కావాలి? వేలు ఇంకా ఎన్ని వేలు ఉన్నా వేలు కావాలి. లక్షలున్నా ఇంకా లక్షలు కావాలి. కోట్లున్నా ఇంకా కోట్లు కావాలి. సమాధానం రాదు. వేలు, లక్షలు, కోట్లు ఉంటే సమాధానము రాదు. అలాగే సంపద ఎప్పటికీ సమాధానం ఇవ్వదు. ఉన్నది అనుకోండి సమాధానం, ఉన్నది ఇవ్వదు. ఉన్నది అనుకోండి కన్నులారా చూచుటకే తప్ప ఆస్తి గలవానికి దానివల్ల ప్రయోజనం ఏంటి అంటాడు. ప్రసంగి అంటాడు, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, పిల్లల చదువులకు అవసరమైన చదువులకు దేవుడు మీకు కలుగుజేయునుగాక. దేవుడు కలుగజేస్తారు. కానీ విస్తారంగా దేశమంతా నాకే ఉండాలి అనుకుంటే చూడడానికి తప్ప ఎందుకు పనికిరాదు. మీరు బిజినెస్ చేయడం తప్పు కాదు, పని చేయడం తప్పు కాదు. చక్కగా జాగ్రత్తగా చేసుకోవడం తప్పేమీ కాదు, మంచిదే. కానీ మనసంతా తీసుకొని వెళ్ళి దానికే అప్పగించకూడదు. అలాగే ప్రేమికులు యవ్వన కాలంలో ప్రేమికులు ఏం చేస్తున్నారు? చదువుకోవడానికి వెళ్ళి చదువుకోకుండా ఆ అమ్మాయికి మనసు ఇచ్చా, ఈ అబ్బాయికి మనసు ఇచ్చేసా అంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు మనసుని ఇస్తే మనశ్శాంతి లేకుండా ఉంటారు. మనసు ఇచ్చావో నీకు మనశ్శాంతి ఉండదు. మనసు ఇచ్చావంటే నీకు మనశ్శాంతి ఉండదు. ఏ ప్రేమలో పడిన వారు అనుకుంటా మనశ్శాంతితో, ఈ ప్రేమల్లో పడిన వారు మనశ్శాంతితో జీవిస్తూ వారికి అసలు మనశ్శాంతి ఉండదంటే ఉండదు. ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు, నెమ్మది లేని జీవితం. కాబట్టి మీ మనసు దేని మీద ఉంచకూడదు. మీ మనసు లోకం మీద ఆనుకునేలా చూస్తున్నారా? ఎవరైనా యవ్వనస్తులు మిమ్మల్నే వీడియో గేమ్ మీద మనసు పెట్టారా? మనశ్శాంతి ఉండదు. ఈ సృష్టి అంతటికి సమస్తం మంచిదే. మంచిని చేసే వారి మీద ఆనుకోవాలి. ఈ సృష్టి అంతటికి సమస్తము మంచి చేసేది ఎవరు? ఆయనే, యేసు ప్రభువారే. కాబట్టి ఆయనతో, సృష్టికర్తతో సావాసం చేసినట్లయితే నీకు సమాధానం కలుగును. ఇంకా ఎవరితో అవసరం లేదు చేసినా, ఎవరు సావాసం చేసినా సమాధానం రాదు. ఫ్రెండ్స్ లోకంలో అయితే అవసరాన్ని బట్టి ఒక లిమిటెడ్ ఉంటుంది. దానికి ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది. లోకంతో, ఫ్రెండ్స్తో, ఎవరితోనైనా ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది. కాలేజీకి వెళ్ళి నోరు మూసుకొని ఉండడం కుదరదు కదా. కాలేజీకి వెళ్ళి నోరు మూసుకొని ఉంటే కుదురుద్దా? కుదరదు.
ఎవరినైనా పలకరిస్తూ ఉండాలి. హాయ్ అంటే హాయ్ అనాలి. అయితే ఎలా ఉండాలి? టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అనేలా ఉండాలి. హల్లెలూయా.